హాయ్ అండి. మీ పిల్లలు మారం చేస్తున్నారా? పాస్తా తినాలని గొడవ చేస్తున్నారా? ఎక్కువ తినకూడదండి. అందుకే మీరు ఇంట్లో ఆరోగ్యకరంగా మీ పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడన్నా చేసి పెట్టాలంటే ఎలా చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. ఈ పాస్తా అనేది కొంచెం ఉప్పు వేసిన నీటిలో వేసి ఉడికించాలి. మన పంటికి తగిలే అంత గట్టిగా అయ్యే వరకు అలా ఉడికించి స్ట్రైనర్లో వేసేసుకొని ఆ పాస్తాని పక్కన పెట్టుకొని కొంచెం బటర్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం కదండి. ఆ బటర్ వేడయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ పప్పులు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ వీటిని వేసి మనం వేయించుకోవాలి. బెల్ పెప్పర్ అని కూడా అంటారండి. అవి వేగిన తర్వాత ఒక 2-3 టమోటాలు తీసుకొని బాగా మిక్సీ పట్టుకొని కడిగిన టమోటాలని గుజ్జుగా చేసుకొని ఆ గుజ్జుని వేయాలండి. ఆ స్వీట్ కార్న్, ఆ బెల్ పెప్పర్ వేయించుకున్న తర్వాత మీడియంలో పెట్టి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఆ టమోటా గుజ్జు అనేది కారం వేసాము. ఆ తర్వాత 1 బై 1 మనం వేసుకోవాలండి. అన్నీ పావు స్పూను మిరియాల పొడి, సాల్ట్ అర స్పూను, ధనియాల పొడి అన్నీ స్క్రీన్ మీద ఇచ్చానండి. మీరు చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాము. ఇవన్నీ వేసి మనం ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, వాళ్ళ కోసమని నేను చూపిస్తున్నానండి. అలాగే షెజ్వాన్ సాసు వేసి ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాస్తాని పక్కన స్ట్రైనర్లో వేసుకొని ఉన్నాం కదా, ఉడికించి మనకి పంటికి నలిగే అంత గట్టిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వేడి పాస్తాలో చన్నీళ్ళు పోసి స్ట్రైనర్లో మనం పక్కన పెట్టేసుకుంటే అవి చక్కగా ఆరిపోయి ఉన్నాయి కదా, వాటిని వేసి మనం మీడియంలో పెట్టుకొని ఇలా ఈ గ్రేవీలో కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు చీజ్ కూడా మనం కొద్దిగా వేసుకోవాలి. ఒక చిన్న ముక్కని కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట పిల్లలకి పెట్టుకున్నా కూడా. అందుకే కానీ మరీ ఎక్కువ పెట్టమాకండి. ఈ పాస్తా అనేది మైదాతో తయారు చేస్తారు కదా, అంత ఆరోగ్యానికి మంచిది కాదండి. మిల్క్ క్రీమ్ కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. అమూల్ మిల్క్ క్రీమ్ అండి. మీరు ఏదైనా సరే మంచి క్రీమ్ వేసుకోండి. ఇలా వేసుకొని తయారు చేసుకున్నది పిల్లలకి నూటికో కోటికో ఒక్కసారండి. ప్రతిరోజు పిల్లలకి ఇదైతే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా అని పిల్లలకి పెడదామని అలా అనుకోవద్దండి. ఎప్పుడో సంవత్సరంలో 2-3 సార్లు పెట్టండి చాలు. తింటుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. రోజు తినాలని అనిపిస్తుంది. పిల్లలకి తెలియదు కదండి. ఆలివ్స్ కూడా కొన్ని వేశాను నేను, ఒక 7-8 వేశాను అనమాట. ఇలా వేసుకొని చేస్తే పిల్లలు బయట ఫుడ్ వద్దంటారండి. ఇంట్లోనే మనం ఇలా కమ్మగా చేసి పెడితే ఎప్పుడైనా సరే బయట తినాలనిపించే ఫుడ్ కూడా మనం ఇంట్లో తయారు చేసి పెట్టామనుకోండి, బయట ఫుడ్ జోలికి వెళ్ళరు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనమాట. కొత్తిమీర, ఎందుకంటే బయట ఫుడ్ అనేది శుభ్రతే ఉండటం లేదండి. ఏ ఫుడ్ అయినా సరే ఇలా చేసి పిల్లలకు కనుక పెడితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కడుపు నిండా తింటారండి. ఎప్పుడన్నా కావాలంటే ఇలా చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ అనేది మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ప్రతి ఒక్కరిని నేను సపోర్ట్ కోసం అడుగుతున్నానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు నాకు ఎంతో అవసరమండి.